ఏం మాయ చేసావే మామయ్యతో పెళ్లి ఎపిసోడ్ 19. మరుసటి రోజు ఉదయం రాఘవ ముందుగా తన అక్క బావ పొలానికి వెళ్ళాడు. సిరి కూడా అతనితో పాటు వచ్చింది. పొలంలోకి అడుగు పెట్టాడు బావ పంటను చూపిస్తూ. ఇక్కడ ఆకులు ఇలా మారిపోయాయి, నిన్నటి నుండి గమనిస్తున్నాను అన్నాడు. రాఘవ వంగి కొన్ని మొక్కలు పరిశీలించి, ఇది నీటి సమస్య కంటే పురుగు ప్రభావంలా ఉంది. నిన్న మార్కెట్లో వ్యవసాయ అధికారితో మాట్లాడాను. ఆయన చెప్పిన మందు తెచ్చాను. ముందు కొంత భాగానికి వేసి చూద్దాం అన్నాడు. సిరి పక్కనే నిలబడి రాఘవ ఎలా మొక్కలను పరిశీలిస్తున్నాడు గమనిస్తోంది. ఇంట్లో సరదాగా ఉండే రాఘవ పొలంలోకి అడుగు పెట్టగానే పూర్తిగా రైతుగా మారిపోతాడు. బావతో కలిసి నేల తడిని కూడా చూసి ఎక్కడ నీరు ఎక్కువగా నిలుస్తుందో గమనించాడు. ఇక్కడ కాలంలో కొంచెం మళ్ళిస్తే నీరు సరిగ్గా వస్తుంది. రేపు మధును పిలిపిస్తాను, ఇద్దరు కూలీలను తీసుకుని సరిచేయండి అన్నాడు. బావ నవ్వుతూ, నీకు సర్పంచ్ పని, నీ పొలం పని, మా పొలం పని అన్నీ చూసుకోవలసిందేనా బాబు అన్నాడు. రాఘవ కూడా నవ్వుతూ, మీరు నా వాళ్ళు కదా, మీ పొలం బాగుంటే నాకు సంతోషమే అన్నాడు. సిరి వెంటనే, అయితే రాఘవ గారి పొలం గురించి నేను చూసుకోవాలి అనుకుంటున్నాను. ఇప్పుడు మీ పొలం కూడా నా బాధ్యతేనా అని అడిగింది. బావ నవ్వుతూ, ఇక మా పొలం కూడా నీదే అమ్మా, నువ్వు రాఘవ చూసుకుంటే అతని పొలాన్ని చూసినట్టే అన్నాడు. సిరి ఆ మాటకు సిగ్గుపడింది. అక్కడే పనిచేస్తున్న ఒక కూలి రాఘవ దగ్గరకు వచ్చి, సార్, ఈ మధ్య రాత్రులు ఎవరో పొలం చుట్టూ తిరుగుతున్నారు, మేము అడిగితే మాట చెప్పకుండా వెళ్ళిపోతున్నారు అన్నాడు. రాఘవ వెంటనే అప్రమత్తమయ్యాడు. ఎవరైనా కనిపిస్తే గొడవ పడకండి, ముందు నాకు చెప్పండి, ఎవరో తెలుసుకోవాలి, కానీ తొందర ఏమీ చేయకూడదు అన్నాడు. సిరి కూడా ఆ మాట విని కాస్త ఆందోళనగా రాఘవ వైపు చూసింది. పొలం నుండి బయటకు వస్తూ ఉండగా రాఘవకు మధు ఫోన్ చేశాడు. అన్న, పంచాయతీ దగ్గర రామయ్య మళ్ళీ వచ్చాడు, నిన్న పత్రాల గురించి ఏదో కొత్త విషయం చెప్తున్నాడు అన్నాడు. రాఘవ, అతన్ని అక్కడే ఉంచు, నేను వస్తున్నాను అని చెప్పి సిరి వెంటనే, ఇప్పుడు కూడా పంచాయతీకేనా అని అడిగింది. రాఘవ నవ్వుతూ, ఈసారి మాత్రం వెళ్ళాలి, కానీ మధ్యాహ్నానికి నీతో భోజనం చేస్తాను అన్నాడు. సిరి నవ్వుతూ, మాట తప్పకూడదు అంది. రాఘవ, నీతో చెప్పిన మాట తప్పును అని చెప్పి బైక్ స్టార్ట్ చేశాడు. సిరి అతని వెనుక కూర్చొని, అయితే ముందుగా భోజనానికి టైంకి రావాలి అంది. రాఘవ నవ్వుతూ, సర్పంచ్కి ఆర్డర్ ఇస్తున్నావా అన్నాడు. సిరి, భార్య ఆర్డర్కి సర్పంచ్ కూడా వినాలి అంది. రాఘవ నవ్వుతూ బైక్ ముందుకు తీసుకెళ్లాడు. పంచాయతీ కార్యాలయం దగ్గర చేరుకున్న తర్వాత రామయ్య రాఘవ పక్కకు తీసుకెళ్లి, సార్, నిన్న రాత్రి మా పొలం దగ్గర ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ కనిపించారు. వాళ్ళలో ఒకడు మీరు ఆ పత్రాలు చూసుకున్నారని చెప్పాడు అన్నాడు. రాఘవ ముఖం ఒక్కసారిగా గంభీరంగా మారింది. నువ్వు వాళ్ళను గుర్తుపట్టగలవా అని అడిగాడు రాఘవయ్య. రామయ్య తల ఊపాడు. ఒకరిని గుర్తుపట్టగలను సార్ అన్నాడు. అంతలో వేణు తొందరగా లోపలికి వచ్చాడు. రాఘవ, నువ్వు వెంటనే బయటకు రావాలి అన్నాడు. రాఘవ, ఏమైంది అని అడిగాడు. వేణు బయటికి చూపిస్తూ, మన ఊరి రైతులు ఇద్దరు ఒకరితో ఒకరు గొడవ పడుతున్నారు, ఆ విషయం పెద్దదయ్యేలా ఉంది అన్నాడు. రాఘవ వెంటనే బయటకు వెళ్ళాడు. కానీ అక్కడికి చేరుకున్న తర్వాత అతనికి విషయం అర్థమైంది. గొడవ సాధారణంగా మొదలైనట్టు కనిపించినా ఎవరో కావాలని ఇద్దరిని రెచ్చగొట్టినట్టు ఉంది. రాఘవ చుట్టూ చూశాడు. దూరంగా నిలబడి ఉన్న ఒక వ్యక్తి అతని వైపు చూసి వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రాఘవ అది గమనించాడు. ఇదంతా ఒకదానితో ఒకటి కలుస్తున్నాయా అని అతని మనసులో మొదట అనుమానం బలపడింది. పంచాయతీ కార్యాలయం బయట ఇద్దరు రైతులు ఒకరిపై ఒకరు గట్టిగా అరుచుకుంటున్నారు. ఒకరి పొలంలో నీరు మరొకరి పొలంలోకి వెళ్ళిందని మొదలైన చిన్న మాట పెద్ద గొడవగా మారింది. రాఘవ అక్కడికి చేరుకునేసరికి చుట్టూ చాలామంది చేరిపోయారు. రాఘవ చేతిని పైకెత్తి, ముందు ఇద్దరు కాస్త శాంతించండి, ఎవరి మాట వాళ్ళు ఒక్కొక్కరుగా చెప్పండి అన్నాడు. అతని మాటతో కొద్దిసేపటికి ఇద్దరు మౌనంగా నిలబడ్డారు. మొదటి రైతు, సార్, మా పొలానికి వచ్చే నీటిని అతను కావాలని మళ్లించాడు, నా పంట ఎండిపోతుంది అన్నాడు. రెండో రైతు వెంటనే, నేను కావాలని చేయలేదు సార్, మా పొలంలో నీరు ఎక్కువయింది, అందుకే కాలువ తెరిచాను అన్నాడు. ఇద్దరు మాటలు విని, సరే, మాటలతో ఎవరు తప్పు చేశారో తేలదు, పొలానికి వెళ్ళి స్వయంగా చూద్దాం అన్నాడు. సిరి కూడా రాఘవతో పాటు వెళ్ళింది. వేణు, మధు కూడా వాళ్ళ వెంట బయలుదేరారు. పొలం దగ్గర వెళ్ళిన తర్వాత రాఘవ కాలును పరిశీలించాడు. నీరు మళ్లించిన చోట కొత్తగా మట్టిని తొలగించిన గుర్తులు కనిపించాయి. రాఘవ కాసేపు వాటిని గమనించి, ఇది నిన్నటి పని కాదు, మట్టి ఇంకా తడిగా ఉంది, ఎవరో రాత్రి కాలువను మార్చారు అన్నాడు. ఇద్దరు రైతులు ఒకరినొకరు చూసుకున్నారు. వేణు వెంటనే, అంటే మీ ఇద్దరు గొడవ పడుతుంటే అసలు పని ఇంకెవరో చేశారన్నమాట అన్నాడు. రైతు తల ఊపుతూ, అదే నాకు అనుమానం అన్నాడు. సిరి మాత్రం రాఘవ ముఖాన్ని గమనించింది. కొద్దిసేపటి క్రితం రైతులు గొడవను శాంతింపు చేసిన అతని ముఖంలో ఇప్పుడు ఆలోచన స్పష్టంగా కనిపిస్తుంది. అంతలో రాఘవ ఉదయం పొలంలో కూలి
కూలి చెప్పిన విషయం గుర్తొచ్చింది. రాత్రుళ్ళు పొలాల దగ్గర ఇద్దరు వ్యక్తులు తిరుగుతున్నారని అతను చెప్పాడు. ఇప్పుడు ఈ కాలువని ఎవరో కావాలని మార్చారు. అదే సమయంలో రాఘవయ్యకు దొరికిన పత్రాలు కూడా గుర్తొచ్చాయి. రాఘవ ఒక్కసారిగా 2 నిమిషాలు 2 విషయాలను కలిపి చూశాడు. ఇది యాదృచ్ఛికం కాదు. ఎవరో ఊర్లో రైతుల మధ్య గొడవలు పెంచాలని చూస్తున్నారు అని మెల్లగా అన్నాడు. సిరి అతని దగ్గరికి వచ్చి, అయితే ఇప్పుడు ఏం చేస్తారు అని అడిగింది. రాఘవ మాత్రం ముందుగా ఎవరి మీద అనుమానం పెట్టను, కానీ నిజం తెలుసుకునే వరకు వదలను అన్నాడు. సిరి తల ఊపుతూ అతను తొందరగా నిర్ణయం తీసుకోకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్న తీరు ఆమెకు నచ్చింది. ఇంతలో వేణు ఒక రైతును పక్కకు తీసుకుని ఏదో అడిగాడు. కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చి, రాఘవ, నిన్న రాత్రి ఈ వైపు ఒక జీపు వెళ్ళిందని ఒకరు చెప్పారు. నెంబర్ పూర్తిగా గుర్తులేదు, కానీ జీపు రంగు మాత్రం గుర్తుంది అన్నాడు. రాఘవ వెంటనే, ఎవరైనా బయట వాళ్ళు వచ్చారా అన్నది తెలుసుకోవాలి, కానీ ఎవరికీ చెప్పొద్దు, ముందుగా మనమే తెలుసుకుందాం అన్నాడు. మధు వెంటనే, ఆ రాత్రి నేను కూడా పొలం వైపు వెళ్ళి చూస్తాను అన్నాడు. రాఘవ అతన్ని ఆపుతూ, ఒంటరిగా వెళ్ళకు, ఇద్దరితో కలిసి వెళ్ళు, ఎవరి మీద అనుమానం వచ్చిందని గొడవ పెట్టుకోవద్దు అన్నాడు. మధు తల ఊపాడు. ఆ సమయంలో సిరి రాఘవను చూసి, మీరు అందరి సమస్యలు చూసుకుంటూ ఉంటే మీకు ఏదైనా జరిగితే అని ఆందోళనగా అడిగింది. రాఘవ ఆమె వైపు చూసి చిన్నగా నవ్వాడు. నాకేమీ కాదు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అంది. సిరి మాత్రం గంభీరంగా, మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పడానికి భయపడుతున్నాను, మీకు ఏదైనా అయితే నేను అని చెప్పి ఆగిపోయింది. రాఘవ ఆమె మాట పూర్తయ్యేలోపే, నాకు తెలుసు అన్నాడు అని ఆమె చేతిని కాసేపు పట్టుకుని, నువ్వు ఆలోచించాల్సిన పని లేదు, నేను జాగ్రత్తగా ఉంటాను అంది. సిరి మెల్లగా నవ్వింది. అందరూ తిరిగి పంచాయతీ కార్యాలయానికి వస్తుండగా రాఘవ వెనక్కి తిరిగి ఆ పొలాల వైపు మరొకసారి చూశాడు. దూరంగా చెట్ల మధ్య ఒక వ్యక్తి నిలబడినట్టు అనిపించింది. రాఘవ ఒక్కడుగు ముందుకు వేయగానే ఆ వ్యక్తి వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రాఘవ అతని ముఖాన్ని పూర్తిగా చూడలేకపోయాడు, కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమైంది. ఎవరో తనను మాత్రమే కాదు, తన ఊరినంతా గమనిస్తున్నారు. అదే సమయంలో ఇంట్లో దీప్తి అర్జున్ గురించి ఫోన్ వచ్చింది. దీప్తి, మీతో రేపు ఒక విషయం మాట్లాడాలి, మీకు వీలుంటే కలుద్దామా? దీప్తి కాసేపు ఆలోచించి, సరే మాట్లాడుకుందాం అంది. ఆ ఫోన్ పెట్టిన వెంటనే సిరి తల్లి గదిలోకి వచ్చింది. ఎవరమ్మా? దీప్తి చిన్నగా నవ్వుతూ, అర్జున్. ఆమె ముఖంలో కనిపించిన ఆ చిన్న సిగ్గును తల్లి గమనించింది. అయితే మన దీప్తి అబ్బాయికి నచ్చుతున్నట్టుంది. దీప్తి సిగ్గుతో, అమ్మ ఇంకా నిర్ణయించలేదు అని చెప్పిన ఆమె ముఖంలో చిరునవ్వు మాత్రం ఆ మాటను నమ్మనివ్వలేదు. మరుసటి రోజు ఉదయం రాఘవ ఇంట్లో పనులు మొదలయ్యాయి. సిరి వంటగదిలో ఉండగా రాఘవ బయటకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. ఈరోజు అతనికి ఊరి పని ఏమీ లేకపోవడంతో తన పొలానికి వెళ్ళి పంట పరిస్థితిని చూడాలని అనుకున్నాడు. సిరి బయటకు వచ్చి, ఈరోజు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది. రాఘవ, నా పొలానికి. నిన్న అందరి పొలాల గురించి తిరిగాను, నా పొలం కూడా నన్ను చూసి ఎన్ని రోజులైందో అనుకుంటోంది అన్నాడు. సిరి నవ్వుతూ, అది నిజమే, సర్పంచ్ బాధ్యతల్లో మీ పొలాన్ని మర్చిపోతున్నారు అంది. రాఘవ నవ్వుతూ, అందుకే ఈ రోజు నువ్వు కూడా రావాలి, నా పొలం ఎలా ఉందో నువ్వే చెప్పాలి అన్నాడు. సిరి వెంటనే, నేను చెప్పేది వింటారా అని అడిగింది. రాఘవ, నువ్వు చెప్పేది వినకపోతే ఇంకెవరు చెప్పినా వింటానా అన్నాడు. సిరి నవ్వుతూ, సరే వస్తాను అంది. ఇద్దరూ పొలానికి చేరుకునేసరికి మధు అక్కడే ఉన్నాడు. రాఘవను చూసి, అన్నా, నిన్న రాత్రి మీరు చెప్పినట్టు పొలం వైపు చూసి వచ్చాం, ఎవరూ కనిపించలేదు అన్నాడు. రాఘవ, సరే, ఏదైనా అనుమానంగా అనిపిస్తే వెంటనే నాకు చెప్పు అన్నాడు. మనం ఎవరిని అనుమానించవలసిన అవసరం లేదు, అనుమానం ఇబ్బంది పెట్టకూడదు అన్నాడు. మధు ఆ మాటకి తల ఊపి పనిలో పడిపోయాడు. రాఘవ తన పంటను పరిశీలిస్తూ ఒక్కొక్క మొక్కను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. సిరి అతని వెంట నడుస్తూ, ఇంత కష్టపడి మీరు పంట పెంచుతారు, కానీ పంట చేతికి వచ్చేసరికి రైతు ఎంత టెన్షన్ పడతాడో ఇప్పుడు నాకు అర్థమవుతుంది అంది. రాఘవ, రైతు కష్టానికి పంట మాత్రమే కాదు, దాని మీద కుటుంబం మొత్తం ఆశ ఉంటుంది. అందుకే ఒక మొక్క కూడా వృధా కాకూడదు, చూస్తాం అన్నాడు. అంతలో ఒక కూలి పరిగెత్తుకుంటూ వచ్చి, అన్న, పక్క పొలంలో ఎవరో గేటు తెరిచారు, నీరు మన పొలంలోకి వస్తుంది అన్నాడు. రాఘవ వెంటనే అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చూస్తే గేట్ సగం తెరిచి ఉంది. రాఘవ దాన్ని మూసి, ఎవరు రాత్రిపూట ఇక్కడికి వచ్చారా అని అడిగాడు. కూలి, తెలీదు అన్న, ఉదయం వచ్చేసరికి ఇలానే ఉంది అన్నాడు. రాఘవ మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. నిన్న జరిగిన కాలువ గొడవ, రామయ్య దొరికిన పత్రాలు, రాత్రిళ్ళు పొలాల దగ్గర తిరుగుతున్నట్టు వ్యక్తులు, ఇప్పుడు తన పొలంలో కూడా ఇదే తరహా సంఘటన జరగడం అతనికి సాధారణంగా అనిపించలేదు. సిరి అతని దగ్గరికి వచ్చి, ఏమైంది అని అడిగింది. రాఘవ, మన పొలంలో కూడా ఎవరో కావాలనే నీటి గేటు తెరిచినట్టు ఉంది అన్నాడు. సిరి ముఖంలో ఆందోళన కనిపించింది. నిన్న మీరు అనుకున్నది నిజమేనా? రాఘవ వెంటనే, ఖచ్చితంగా చెప్పలేం, కానీ ఇకపై జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. అంతలో వేణు బైక్పై అక్కడికి వచ్చాడు.
రాఘవ, నువ్వు ఇక్కడ ఉన్నావని వచ్చి కలిసి వచ్చాను. పంచాయతీ దగ్గర మళ్ళీ కొంతమంది రైతులు నీ కోసం ఎదురు చూస్తున్నారు అన్నాడు. రాఘవ నవ్వుతూ, నన్ను ఒక్కరోజైనా ప్రశాంతంగా పొలంలో ఉండనివ్వరా అన్నాడు. వేణు వెంటనే, నువ్వే సర్పంచ్ అయ్యావు, ఇప్పుడు నీకు ప్రశాంతత కావాలంటే సెలవు పెట్టాలి అన్నాడు. సిరి నవ్వుతూ, అదే నిజమే అంది. రాఘవ ఇద్దరి వైపు చూసి, మీ ఇద్దరూ కలిసి నా మీద కామెడీ చేస్తారా అంటాడు. వేణు నవ్వుతూ, అది మా ప్రజాసేవ అన్నాడు. రాఘవ చివరికి పంచాయతీకి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. సిరి మాత్రం అతని వెంట రావడానికి ముందు అడుగు వేసింది. రాఘవ ఆమెను చూసి, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను వచ్చేస్తాను అన్నాడు. సిరి తల ఊపుతూ, సరే కానీ జాగ్రత్తగా ఉండండి అంది. రాఘవ ఆమె వైపు చూసి, నువ్వు చెప్పిన మాట వినకుండా నేను ఎక్కడికి వెళ్తాను అని నవ్వాడు. సిరి చిరునవ్వుతూ అతన్ని చూస్తూ ఉండిపోయింది. అదే సమయంలో ఊర్లో మరో చివర ఒక పాత ఇంటి ముందు అపరిచితుడు నిలబడి ఉన్నాడు. అతని చేతిలో అదే ఒక రకమైన పత్రాల ఫైల్ ఉంది. అతను లోపల ఉన్న వ్యక్తితో రాఘవకి అనుమానం మొదలైంది. ఇంకొంచెం ఆలస్యం చేస్తే మన ప్లాన్ బయటపడుతుంది అన్నాడు. లోపల ఒక వ్యక్తి గంభీరమైన స్వరం వినిపించింది. అతనికి అనుమానం రావడం మనకు మంచిదే. ఇప్పుడు అతను ఎటు అడుగు వేస్తాడో మనకు తెలుస్తుంది. ఆ మాటలు విన్న వెంటనే అపరిచితుడు మౌనంగా తల ఊపాడు. సాయంత్రం రాఘవ ఇంటికి చేరుకునేసరికి సిరి వరండాలో కూర్చుని దీప్తితో మాట్లాడుతుంది. రాఘవను చూడగానే సిరికి లేచి లోపలికి వెళ్ళబోయింది. కానీ రాఘవ ముఖం చూస్తూనే ఆగిపోయాడు. ఉదయం నుండి ఎండలో తిరిగి పొలంలో పనిచేసి పంచాయతీకి వెళ్ళి రావడంతో అతను బాగా అలసిపోయి కనిపించాడు. సిరి దగ్గరికి వచ్చి, ఏమైంది, చాలా అలసిపోయినట్టు ఉన్నారు అని అడిగింది. రాఘవ, ఏమీ లేదు, చిన్న అలసటే అని చెప్పి కుర్చీలో కూర్చున్నాడు. దీప్తి అతన్ని ఒకసారి చూసి, బావా, ఈరోజు మీ ముఖం చూస్తే చిన్న అలసటలా లేదు. సిరి ఒకసారి ఇతను ఎదురు చూడు అంది. సిరి వెంటనే రాఘవ దగ్గరికి వెళ్ళి నుదుటిపై చేయి పెట్టింది. రాఘవ ఒక్కసారిగా ఆమెను చూసి నవ్వాడు. ఏంటి డాక్టర్ గారు అని నన్ను అడిగాడు. సిరి మాత్రం నవ్వలేదు. నోరు మూసుకుని ఉండండి, వేడిగా ఉంది అంది. రాఘవ, అది ఎండలో తిరిగాను కాబట్టి అన్నాడు. సిరి కోపంగా, మీరెప్పుడు ఇలానే అంటారు, సిరిను ఏమంటుందో మాత్రం వినరు అంది. రాఘవ లేచి, నాకేమీ లేదు, స్నానం చేసి వస్తాను అంటూ లోపలికి వెళ్ళబోయాడు. 2 అడుగులు వేసిన వెంటనే తల తిరిగినట్టు గోడకు చేయి పెట్టాడు. సిరి వెంటనే అతని దగ్గరికి వెళ్ళి పట్టుకుంది. ఏమైంది అని భయంగా అడిగింది. రాఘవ కాసేపు కళ్ళు మూసుకుని, ఏమీ లేదు, కాస్త తల తిరిగింది అన్నాడు. సిరి ముఖంలో భయం స్పష్టంగా కనిపించింది. దీప్తి వెంటనే డాక్టర్కి సిరి డాక్టర్కి ఫోన్ చెయ్యు అంది. రాఘవ మాత్రం అవసరం లేదు, ఇంత చిన్న విషయానికి డాక్టర్ ఎందుకు అన్నాడు. సిరి అతని వైపు గట్టిగా చూసి, మీరు ఇప్పుడు ఒక్క మాట మాట్లాడకండి. అందరూ ఆరోగ్యం చూసుకునే మీరు మీ ఆరోగ్యం విషయంలో మాత్రం ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తారో నాకు అర్థం కావటం లేదు అంది. రాఘవ ఆమెను చూసి ఏమీ మాట్లాడలేదు. డాక్టర్ వచ్చి రాఘవను పరీక్షించాడు. పెద్ద సమస్య ఏమీ లేదని, ఎండలో ఎక్కువసేపు తిరగడం, సరిగ్గా భోజనం చేయకపోవడం వల్ల బలహీనత వచ్చిందని చెప్పాడు. ఒకరోజు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని, మందులు సమయానికి వేసుకోవాలని చెప్పాడు. డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత సిరి రాఘవను చూసి, ఇక రేపు పొలానికి వెళ్ళటం లేదు అంది. రాఘవ వెంటనే, అదెలా కుదురుతుంది అన్నాడు. సిరి, కుదరాలి, మీరు పొలానికి రేపు నేనే వెళ్ళి చూసుకుంటాను అంది. రాఘవ ఆశ్చర్యంగా ఆమె వైపు చూసి, నువ్వా అన్నాడు. సిరి, అవును, మీకు అన్నీ వచ్చు, నాకు ఏమీ తెలియదని అనుకోకండి. మీరు ఇన్ని రోజులు నా వెంట తిరుగుతూ చూపించారు కదా, ఇప్పుడు నా వంతు అంది. రాఘవ ముఖంలో చిన్న చిరునవ్వు వచ్చింది. అయితే రేపు నువ్వు నా పొలాన్ని చూసుకుంటావా అని అడిగాడు. సిరి, మీరు మంచం మీద పడుకుని ఆదేశాలు ఇవ్వండి, నేను పనిచేసి చూపిస్తాను అంది. దీప్తి పక్క నుండి నవ్వుతూ, బావా, ఇక మీకు అసలు సర్పంచ్ ఎవరో అర్థమైందా అని అడిగింది. రాఘవ నవ్వుతూ, నాకు ఈ విషయం ఎప్పుడో అర్థమైంది, కానీ ఒప్పుకోవడానికి ఇంతవరకు ధైర్యం లేదు అన్నాడు. సిరి అతని వైపు చూసి నవ్వింది. ఆ రాత్రి అందరూ పడుకున్న తర్వాత సిరి రాఘవకు మందులు ఇచ్చి నీళ్లు అందించింది. రాఘవ ముందు తీసుకుని, ఇంతగా ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని అడిగాడు. సిరి మెల్లగా, మీకు ఏదైనా అయితే నేను ఎలా ఉంటానో ఆలోచించారా అంది. రాఘవ ఆమె వైపు చూస్తూ, నాకు ఏమీ కాదు అన్నాడు. సిరి వెంటనే, నాకు తెలుసు, కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఒక్కరే కాదు, ఇప్పుడు మీ గురించి ఆలోచించే ఇంకొకరు ఉన్నారు అంది. రాఘవ ఆమె చేతిని మెల్లగా పట్టుకొని, అందుకే కదా నేను ఇంత సంతోషంగా ఉన్నాను అన్నాడు. సిరి నవ్వుతూ అతని చేతిని వదిలింది. ఇప్పుడు ఎక్కువ మాట్లాడకుండా పడుకోండి, మీకు రేపు పని లేదు అని చెప్పి దుప్పటి సరిచేసింది. రాఘవ ఆమెను చూస్తూ నవ్వుకున్నాడు. కానీ మరుసటి రోజు ఉదయం సిరి పొలానికి వెళ్ళిన తర్వాత ఆమె ఊహించని ఒక ఘటన అక్కడ జరగబోతుంది.